ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో సొంత కొడుకు పెళ్ళన్నట్టు చేస్తున్నారు. ఆ అనామకుడికి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేయడం అవసరమా? చెప్తే వినరు. ఒక పక్క వీళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంకో పక్క అదితి ఇందిరాగారిని పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి పెళ్లికి రెడీ అయిపోయింది. రేపే పెళ్లి. పాపం గౌతమ్ గారు ఈ పెళ్లిని ఎలా ఆపుతారో ఏంటో. రే గౌతమ్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఈ 2 రోజులు నువ్వు ఏ పని పెట్టుకోకు. హాస్పిటల్ కూడా లీవ్ పెట్టారా? ఇందిరా వచ్చే లోపల పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. వెడ్డింగ్ ప్లానర్, క్యాటరింగ్ వాళ్ళు, డెకరేషన్ వాళ్ళు వచ్చారు. నువ్వు వీళ్లతో ఉండి ఏర్పాట్లన్నీ పూర్తి చేయించే బాధ్యత నీదే. లేదు నాన్న, నేను అర్జెంటుగా ఈరోజు సూర్యాపేట వెళ్ళాలి. కుదిరితే సాయంత్రం లేదంటే రేపు పొద్దున వచ్చేస్తానన్నా. ఇప్పుడు సూర్యాపేట ఎందుకురా? నా పేషెంట్ ఒకరికి సీరియస్గా ఉంది నాన్న, నేను వెంటనే వెళ్ళి చూడాలి. అదేంట్రా, రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ప్రయాణం ఎలా పెట్టుకున్నావు? అంటే ఇది ఎమర్జెన్సీ కేసు నాన్న, నేను వెళ్ళి తీరాలి. రేయ్, ఈ పెళ్లి కూడా మనకి ఇంపార్టెంటేరా. ఆ పేషెంట్ దగ్గరికి ఆకాశం లేదంటే వేరే ఎవరినో పంపించొచ్చు కదా. ఆహా లేదు నాన్న, తను నా పేషెంట్. తన కేస్ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. సో నేనే అటెండ్ అవ్వాలి. రేయ్, ఇక్కడ నువ్వు లేకపోతే ఈ పెళ్లి పనులంతా ఎలా చేస్తాం? ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. రాత్రికో పొద్దునకో మళ్ళీ వచ్చేస్తాను కదా. నేను లగేజ్ తీసుకొని బయలుదేరుతాను, సరేనా? ఇంత టెన్షన్లో గౌతమ్ గారు మళ్ళీ ఈ పని పెట్టుకున్నారేంటి? రేయ్, గౌతమ్ గారు, ఏంటండి ఇది? ఒక పక్క మీ నాన్నగారు రేపే అదితి ఇంద్రగారి పెళ్లి అని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంకో పక్క మీరేమో ఎవరో పేషెంట్ని చూడాలని వెళ్తున్నారు. నాకు టెన్షన్గా ఉందండి. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళొచ్చాక అంతా చూసుకుంటాను. మీరు ఆ పేషెంట్ని చూడటం అంత అవసరమా? అక్కడ అందరూ ఇంద్ర చనిపోయాడు అనుకున్నారు. అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఇంద్ర కొన ఊపిరితో బ్రతికి బయటపడ్డాడు. ఆ విషయం ఇక్కడ ఎవరికీ తెలీదు. కాశ్మీర్ వెళ్ళాకే నాకు తెలిసింది. ఇంద్ర ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాడు. ఇంద్ర కోసం కాశ్మీర్ వెళ్తున్నావు. ఇంద్ర బతుకుంటే ఏం చేస్తావు? అవసరం మాత్రమే కాదండి, ఎంతో ముఖ్యం కూడా. వేరే డాక్టర్ని ఎవరినైనా పంపించొచ్చు కదండి. లేదండి, నేనే వెళ్ళి చూడాలి. అతను మీకు అంత ముఖ్యమా? ఎంత ముఖ్యమో నేను మాటల్లో చెప్పలేను. అతని గురించి తెలిసిన దగ్గర నుంచి అతని దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరండి? అతను నాకు తెలుసా? చెప్పండి, అతనితో నాకు పరిచయం ఉందా? అతను, నేను, మీరు ఎప్పుడైనా కలుసుకున్నామా? ఎప్పుడైనా తనతో మాట్లాడావా? అతని పేరేంటండి? ఎలా ఉంటాడు?
ఎక్కడుంటాడు? నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. నేను వెళ్ళొచ్చాకే అన్ని విషయాలు చెప్తాను. సరేనండి, కానీ మీరేదో దాస్తున్నారు. ఏదో నిజం చెప్పలేదని నాకు అనిపిస్తోంది. అలా అని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, వెళ్ళొద్దు అని కూడా చెప్పను. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరెక్కడికి వెళ్తున్నారో నాకు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఉంటే మీరే చెప్పేవారు కదా. అది నేను అర్థం చేసుకోగలను. మీరు వెళ్ళి ఆయన్ని చూసి రండి. కాకపోతే ఈ పెళ్లి నన్ను చాలా టెన్షన్ పెడుతోంది, భయం వేస్తుంది కూడా. ఈ సమయంలో మీరు కూడా నా పక్కన లేకుండా వెళ్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో. అహల్య గారు, మీరు కంగారు పడకండి, భయపడకండి. రేపు నేను వస్తాను, అంతా నేను చూసుకుంటాను. సరేనా? ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. ఏంటండి, నాతో ఇంకేమైనా చెప్పాలా? ఏదైనా మర్చిపోయారా? పోనీ నన్ను కూడా మీతో రమ్మంటారా? ఆ పేషెంట్కి నా అవసరం ఏమైనా ఉందా? నేను వెళ్తుంది పేషెంట్ని చూడ్డానికి కాదు, ఇంద్రని చూడ్డానికని మీతో ఎలా చెప్పాలండి? వెళ్ళొస్తానండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. వరకు నిలిచేదెవరో, ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో, నీతో అక్కడ వరకు నిలిచేదెవరో. మీ ఇంట్లో ఒక శాల్తీ లేచిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా. ఎవరిని మేడం? అహల్యని. ఏంట్రా, నేనెంత చెప్పినా వినకుండా వెళ్తున్నావా? చెప్పాను కదా నాన్న, నేను ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు చాలా ముఖ్యం, చాలా అవసరం అని. రేపు పెళ్లి పెట్టుకుని ఈ రోజేటో వెళ్తానంటున్నావు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా.